గ్రూప్ 3 గ్రూప్ 4 కు ఒకే ఎగ్జామ్ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో 14,000 ఇంజనీర్ల పోస్టులు 2,000 గ్రూప్ 3 గ్రూప్ 4 లో 1000 దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అయితే నిన్న అశోక్ గారు అని ఒక అకాడమీ ఉన్నది కదా ఆ అశోక్ గారు 1,00,000 మందితోటి నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహిస్తా అని ఒక పిలుపిచ్చిండు అయితే ఇప్పటి వరకట ప్రభుత్వం చేసిన ఉద్యోగాలు కేవలం 12,000 ఆ 12,000 కూడా ఇప్పటి వరకు నియామకాలు జరపలేదట ఎగ్జామ్లు పెట్టి అట్లుంచి తప్పించి నియామకాలు జరపలేదట అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిందంటే 0 ఇచ్చిందని చెప్తాను అశోక్ గారు అకాడమీ ఉన్నది అశోక్ అకాడమీ అని ఆయన 0 జాబులు ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన వాటికే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని వాటిని ఖాతాలో వేసుకుంటానని చెప్తాను అయితే ఆ నిరుద్యోగుల కోపాన్ని చల్లార్చడానికి ఇమీడియట్లీ ఒక ప్రకటన అయితే ఇచ్చిండ్రు గ్రూప్ 3 గ్రూప్ 4 ఒకే రోజు ఎగ్జామ్ పెడుతున్నట్టు ఇచ్చిండ్రు 27,000 ఉద్యోగాలను ఒకటి 14,000 ఉద్యోగాలను ఒకటి ఇట్లా ఇచ్చిండ్రు మరి ఇది నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చడానిక నిజంగానే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేర్చి మీ నిబద్ధతను చాటుకుంటారా లేదనేది కూడా ఇక్కడ తెలియాలి